నమస్తే, వెల్కమ్ టు లక్ష మీడియా. ధరణి పోర్టల్లో అనేక తప్పులు దొరలాయని చెప్పి రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరిట మోసం చేసిందని చెప్పి తాము అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ను రద్దు చేస్తాం, ధరణి పోర్టల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విషయం మనకు తెలిసిందే. అయితే చెప్పినట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్లో ఉన్నటువంటి సమస్యలు అట్లాగే పోర్టల్ యొక్క రీకన్స్ట్రక్షన్ పై ఒక కమిటీని వేసింది నవీన్ మిట్టల్ గారి ఆధ్వర్యంలో. అయితే నవీన్ మిట్టల్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి కమిటీ నిన్న సెక్రటేరియట్లో ఫారెస్ట్ అట్లాగే అగ్రికల్చర్ అధికారులతో సమావేశమైంది. ఈ సమావేశంలో సుదీర్ఘ కాలం పాటు ఫారెస్ట్ ల్యాండ్స్ పైన చర్చ నడిచింది. ఈ చర్చలో సంచలనమైనటువంటి నిజాలు వెలుగు చూశాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 53 లక్షల ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది. కానీ ధరణి పోర్టల్లో చూస్తే కేవలం 47 లక్షలు మాత్రమే, 47 లక్షల ఎకరాలు మాత్రమే రికార్డ్ అయింది. మరి మిగిలిన 6 లక్షల ఎకరాలు ఏవి, ఎక్కడున్నాయి? కేవలం 53 లక్షల ఎకరాలకు 47 లక్షల ఎకరాలు మాత్రమే ధరణి పోర్టల్లో రిజిస్టర్ అయి ఉన్నాయి. అంటే మిగిలిన 6 లక్షల ఎకరాల భూములు ఏమైనట్టు? ఎవరు స్వాహా చేసినట్టు? మరి వీటిని ముంచింది ఎవరు? ఈ భూ కుంభకారణులు ఎవరు? ఈ భూ బకాసురులు ఎవరు? 6 లక్షల ఎకరాలు ఏమైపోయినాయి, ఎటు పోయినాయి, ఎవరు కబ్జా చేసింది ఎవరు? వీటిని లేకపోతే ఏమైపోయినాయి? 6 లక్షల ఎకరాలకు సమాధానం చెప్పేది ఎవరు? రాష్ట్రంలో 72 లక్షల మంది రైతులకు 1.59 కోట్ల ఎకరాలకు రైతు బంధు పోతా ఉన్నది. అందులో 20 లక్షల ఎకరాలు అన్కల్టివేటెడ్, అంటే కల్టివేషన్ లేని, వ్యవసాయం చేయని భూములకు కూడా రైతు బంధు వెళ్తూ ఉన్నట్లుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పింది. సో చూసిండు కదా, అంటే 1.59 కోట్ల ఎకరాల భూమిలో 20 లక్షల ఎకరాల భూమి వ్యవసాయం చేయని భూమి, వ్యవసాయం చేయడానికి అనుకూలంగా లేని భూమి, అసలు వ్యవసాయమే చేయని భూమి 20 లక్షల ఎకరాలు. మీకు అర్థమై ఉంటుంది. 20 లక్షల ఎకరాలు ఎక్కడున్నది? మన 6 లక్షల ఎకరాలు మన ఫారెస్ట్ ల్యాండ్లో మిస్ అయినటువంటి 6 లక్షల ఎకరాలు ఎక్కడున్నాయి? ఇవి ఇక్కడ ఉన్నాయి. ఎక్కడ ఈ అన్కల్టివేటెడ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో 20 లక్షల ఎకరాలు ఇవి ఇక్కడ ఉన్నాయి. అర్థమైతలేగా? ఒక్కసారి మీకు వివరిస్తా చూడండి. ధరణి పోర్టల్కి కేవలం బ్యాంక్ లింకేజ్ మాత్రమే ఇచ్చిందట ప్రభుత్వం. అంటే కేవలం బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది, డైరెక్ట్ రైతు బంధు వస్తూ ఉన్నది. అంటే రైతు పట్టబుక్కు మన బ్యాంక్ లింకేజ్ అకౌంట్ లేదు వాళ్ళకి ఇస్తే అందులో రైతు బంధు వేస్తూ ఉన్నారు. అంతే తప్ప అది అటవీ భూమా లేకపోతే అసైన్డ్ ల్యాండా, లేదు ఏ వ్యవసాయం చేస్తూ ఉన్నారా, వ్యవసాయం చేస్తలేరా అనేది వెరిఫై చేసే అవకాశం ధరణికి కల్పించలేదు. అంటే కేవలం ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుందో ఆ లింక్ అయి ఉన్న అకౌంట్లన్నిటికి కూడా రైతు బంధు వెళ్తూ ఉన్నది. అంటే ఫారెస్ట్ ల్యాండ్లో ఏదైతే 6 లక్షల ఎకరాలు మిస్ అయిందని మనం చెప్పుకుంటా ఉన్నామో అందులో మనం ఇప్పుడు ఇంతకుముందే చెప్పినాం కదా, 20 లక్షల ఎకరాలు అన్కల్టివేటెడ్ ల్యాండ్, అంటే వ్యవసాయం చేయని భూమి ఏదైతే ఉందో అందులో దాదాపు ఇప్పుడు ఈ ఫారెస్ట్ ల్యాండ్ మిస్ అయినటువంటి ఆ ఫారెస్ట్ ల్యాండ్ 6 లక్షల ఎకరాలకు కూడా రైతు బంధు వెళ్తూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నది. అర్థం చేసుకోరు మీరు, ఈ భూ బకాసురులు ఎక్కడ ఉన్నారు అంటే ప్రభుత్వం అండదండలతో, స్థానికంగా ఉన్న అధికారుల అండదండలతో, లోకల్గా మీరు చూసుకోవచ్చు. ఇందులో పార్టీలకు అతీతంగా మేము చెప్తా ఉన్నాం, పార్టీలకు అతీతంగా లోకల్లో ఊళ్ళలో ఉండి యజమాయిషి చెలాయించే వాళ్ళు, ప్రభుత్వ అండదండలతో లేదా వివిధ పార్టీల అండదండలతో యజమాయిషి చెలాయించే భూ బకాసురులు, యజమాయిషి చేయించుకొని మేమే పెద్ద మనుషులమని చెప్పుకొని తిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు పార్టీలకు అతీతంగా ఇందులో ఇరుక్కొని ఉన్నారు. పార్టీలకు అతీతంగా చాలా మంది మీరు చూసుకోండి, ఏ ఊళ్ళో చూసినా కూడా మీ అందరికి సమాచారం ఉండే ఉంటుంది. కనీసం ఊళ్ళో ఒక్కరో ఇద్దరో ఇట్లాంటి దానికి స్థిరపడ్డవారు ఉన్నారు. ఎవరైతే ఈ ఫారెస్ట్ ల్యాండ్ను వాళ్ళ పేరుపైన దొంగ పట్టాలు వేయించుకొని ప్రభుత్వ అండదండలతో, లోకల్లో ఉన్నటువంటి లీడర్ల అండదండలతో వీళ్ళ పేర్లపైన దొంగ పట్టాలు పొంది రైతు బంధు పొందుతా ఉన్నారు. ఇగో ఇక్కడ ఉన్నాయి మన 6 లక్షల ఎకరాలు రైతు బంధు. హరితహారం అని చెప్పి ఒక పక్క, హరితహారం అని చెప్పి చెట్లను నాటుతూని ఒక పక్క, ఆ చెట్లు ఉన్నటువంటి అటవీ ప్రాంతాలని ఆసరా చేసుకొని రైతు బంధు పొందడం మరొక పక్క. మీరు చెప్పండి ఎక్కడికి పోయినాయి మన 6 లక్షల ఎకరాలు? ఎక్కడికి పోయినాయి? ఇగో ప్రభుత్వ అండదండలతో చెలరాగిపోతున్నటువంటి వీళ్ళ దగ్గర ఉన్నాయి మన 6 లక్షల ఎకరాలు. వీళ్ళు ఇన్ని రోజులుగా రైతు బంధు పొందుతా ఉన్నారు. ఒకసారి మేము దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు చెప్పినట్టుగా ధరణి పోర్టల్ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఇది పార్టీలకు అతీతంగా జరగాలి. సరే ఇప్పటి మనం ఏదో మాటలు చెప్పి చేతులు దులుపుకుందామని చెప్పి చూసుకోవద్దు.
ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఊళ్ళలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. చాలా మందికి భూములు లేనివారు లేకపోతే భూములు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి 2 ఎకరాలకు లేదా 5 ఎకరాలు 6 ఎకరాలు ఇట్లా భూమి ఉంటే కొంతమంది మాత్రమే ఎవరైతే అధికారులకు దగ్గరగా ఉంటారో లేదంటే అధికారం చెలాయిస్తారో పార్టీ లీడర్లు అయి ఉంటారో వాళ్ళు దొంగతనంగా పట్టాలు పొంది దొంగదారిలో పట్టాలు పొంది రైతు బంధు పొందుతా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉన్నది. అది పార్టీలకు అతీతంగా చేయాలి. ఇప్పటి మంది లెక్కలు చెప్పిన తర్వాత మళ్ళీ మీ పార్టీ వాళ్ళు ఉన్నారు, మాకు దగ్గర వాళ్ళు ఉన్నారని చెప్పి చేతులు దులుపుకోకుండా, మాటలు చెప్పి చేతులను దులుపుకోకుండా వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. లేదనంటే ఇది ఇట్లనే కంటిన్యూ అవుతుంది. ఎవరైతే రాజకీయం చెలవేస్తారో రాజకీయం నాయకులం అని చెప్పుకొని తిరుగుతూ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇంకా క్రమాలకు పాల్పడతారు. మీరు ఏదైతే మాట చెప్పినరో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ మాట కట్టుబడి ఉండి ఈ ఫారెస్ట్ ల్యాండ్ను కాపాడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. అట్లాగే ఈ భూ బకాసురాలను శిక్షించాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ధరణి పోర్టల్లోని సమస్యలను పరిష్కారం కూడా చూపించవలసినటువంటి బాధ్యత మీ పైన ఉంది.